వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. చాలామంది ఈ వీడియో చాలాసార్లు అడిగారు. బ్యాంగిల్ రోల్స్ తయారు చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే దీనికి కావాల్సిన మెటీరియల్ కొన్న దగ్గర నుంచి దాన్ని కట్ చేసింది అంతా వీడియో చేశాను. ఆ వీడియో అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్యాంగిల్ రోల్స్ చేయడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది అరపౌను. చాలామంది ఇది మా దగ్గర దొరకట్లేదు, ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. పెళ్లి కార్డులు ప్రింట్ చేయడానికి మెటీరియల్ దొరుకుతుంది చూడండి, వాళ్ళ దగ్గర అయితే ఈ మెటీరియల్ ఎక్కువగా దొరుకుతుంది. నేనైతే పేపర్ మార్ట్లో ఈ మెటీరియల్ అయితే తీసుకున్నాను. ఈ అరపౌను అనేది మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవాలి. నేను లాస్ట్ మంతే రోల్స్ అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు వీడియో కోసమే ఇవి తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు ఒక 5 షీట్స్ తీసుకున్నాను. ఈ 5 షీట్స్కి నాకైతే 20 రోల్స్ అవుతాయి. నా ర్యాక్ సైజుని బట్టి నేనైతే ఇప్పుడు కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. ఇది మెటీరియల్ ఒక దగ్గర తీసుకోవాలి, కటింగ్ వేరే చోట చేయించుకుంటున్నాను. పెళ్లి కార్డులు ప్రింట్ చేసే దగ్గర వాళ్ళైతే ఇది మంచిగా కట్ చేసి ఇస్తారు. మనం ఏ సైజో చెప్తే ఆ సైజు వీళ్ళైతే మంచిగా కట్ చేసి ఇస్తారు. ఇదిగోండి, ఈ మిషన్ మీదనే ఇప్పుడు ఈ అరపౌన్ని అయితే కట్ చేయించుకుంటాను. మనకి అరపౌనుతో పాటు వైట్ పేపర్స్ కూడా దీని మీద చుట్టాలి కాబట్టి నేనైతే వైట్ పేపర్స్ని కూడా ఇప్పుడైతే కట్ చేయించుకుంటాను. ముందుగా నేనైతే ఏ సైజ్ కావాలి అనేది వాళ్ళకి చెప్తాను. దానికోసం నా దగ్గర ఉన్న ఒక రోల్ని అయితే తీసుకొని వెళ్ళాను. కొత్తగా ఎవరైనా చేపించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇలా పాత రోలు ఉండదు కాబట్టి ర్యాక్ సైజు తీసుకొని వెళ్ళాలి. మనం చేయించుకున్న ర్యాక్ని మిషన్ టేపుతో కొలవాలి. దానిలో ఎంత పొడవు ఉందో చూసుకొని దానితో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. నా దగ్గర కొంచెం పొడవున్న ర్యాక్స్ ఉన్నాయి, కొంచెం పొట్టిగా ఉన్న ర్యాక్స్ కూడా ఉన్నాయి. కానీ నేనైతే ఒకే సైజు కట్ చేయించుకుంటున్నాను. కొంచెం చిన్నగా ఉన్న ర్యాక్స్ని నేను కత్తెర పెట్టి కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే అన్నీ ఒకే సైజుతో కటింగ్ అనేది చేయించుకుంటున్నాను. నేను 50, 100 అలా బల్క్లో చేసుకున్నప్పుడు మాత్రమే ఇలా మిషన్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయించుకుంటాను. లేదంటే కత్తెర పెట్టే కట్ చేసుకొని రోల్ అనేది చేసుకుంటాను. నాకు చాలామంది మెసేజ్ చేశారు, రోల్ ఎలా తయారు చేస్తారు చూపించండి అని. అందుకే నేనైతే మెటీరియల్ కొన్నాను, మిషన్ కటింగ్ దగ్గర అంతా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. దీంతో కొంతమంది అయినా వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారని. చాలామంది మెటీరియల్ దొరకట్లేదు అంటున్నారు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరపౌను ఎక్కడ దొరుకుతుంది అని అడిగినా చెప్తారు. చూడండి, వాళ్ళైతే చాలా ఈజీగా కట్ చేశారు కదా. బల్క్లో చేయించుకునే వాళ్ళు మాత్రం ఇలా వెళ్ళి కట్ చేయించుకుంటేనే బెటర్. మాకు తక్కువ రోల్స్ సరిపోతాయి అనుకునే వాళ్ళు ఈ మెటీరియల్ తెచ్చుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే అన్సీజన్లో చూసుకుంటాను ఏ రోల్స్ పాడయ్యాయి అని, ఏ సైజులో ఎన్ని పాడయ్యాయి అన్నీ చూసుకొని నాకు ఎన్ని కావాలో అంత మెటీరియల్ ఇలా తీసుకొని కట్ చేయించుకొని తయారు చేసుకుంటాను. రోల్స్ పాడైపోతే నేను ర్యాక్లో పెట్టినప్పుడు అవి పడిపోతాయి, గాజులు పగులుతాయి. అందుకే నేను ఎప్పుడైనా పాడైపోయిన రోల్స్ ఉంటే తీసేసి కొత్తగా ఇలాంటి రోల్స్ అనేవి చేయించుకుంటాను. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా వీడియో ఒకటి చేశాను, కానీ ఇలా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా కట్ చేయించుకుంటాను అనేది వీడియోలో చూపించలేదు. చాలామంది నా కామెంట్లో అడిగారు, మేడం చూపించరా బ్యాంగిల్ రోల్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలి అనేది. అందుకే నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా వీటిని చుట్టుకోవడానికి న్యూస్ పేపర్లు కూడా కావాలి, కానీ న్యూస్ పేపర్లు మనం విడిగా కత్తెరతో కట్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే న్యూస్ పేపర్లు కటింగ్ చేయించుకోలేదు. వీళ్ళ దగ్గరే వైట్ పేపర్స్ కూడా దొరుకుతాయి. వైట్ పేపర్స్ కూడా మనకి 20 పేపర్స్ కావాలి కాబట్టి నేనైతే ఒక 4 ఎక్కువగానే తీసుకున్నాను. 24 పేపర్స్ తీసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఏదైనా పాడైనా కానీ సెట్ అవుతాయని ఒక 4 పేపర్లు ఎక్కువగా తీసుకున్నాను. వీటిని ఇందాక మనం చూపించిన అరపౌను కంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డ్ చేసినప్పుడు ఇవి కొంచెం లోపలికి నెట్టాలి కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఎలా అనేది మీకు వీడియోలో అర్థమవుతుంది. నేనైతే ఈ మెజర్మెంట్ అనేది మనం తీసుకున్న అరపౌను కంటే కొంచెం ఎక్కువగానే కటింగ్ అనేది చేయించుకున్నాను. మీకు వెళ్ళి ఇలా కటింగ్ చేయించుకోవడం ఇదంతా రిస్క్ అనుకుంటే మనం కత్తెర పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. బల్క్లో కావాలి అనుకున్నప్పుడు ఇలా మిషన్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయించుకోవచ్చు. నేను ఇప్పుడు బ్యాంగిల్ రోల్స్ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను.
మీకు ఇంతకుముందు చూపించాను కదా, మెటీరియల్ ఎక్కడ కొన్నది, ఎలా కట్ చేయించింది అనేది క్లియర్గా మీకు వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు ఆ కట్ చేసిన మెటీరియల్తో నేనైతే బ్యాంగిల్ రోల్స్ అనేవి తయారు చేస్తున్నాను. ఇదిగోండి బ్యాంగిల్ రోల్, ఇవన్నీ నేను తయారు చేయించుకున్నవే. ఇంతకుముందు అయితే నేనే తయారు చేయించుకునేదాన్ని బయట, ఇప్పుడైతే మేమే తయారు చేసుకుంటున్నాము. ఇంకా ఇలా బ్యాంగిల్స్ అనేవి పెట్టుకోవడానికి ఇలా రోల్స్ అయితే చేయించుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనం మెజర్మెంట్ చూడాలి. ఈ హైట్కి మధ్యలో మనకి కరెక్ట్గా ఇలా పట్టాలి కాబట్టి ఈ మెజర్మెంట్ ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి మనం ఇవి కట్ చేయించుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది కట్ చేయించుకొని వచ్చాను కదా, వీడియోలో చూపించాను. ఇవి ఇట్లా మంచిగా కరెక్ట్గా కట్ చేయించుకుంటే మనకి ఈ హైట్లో పట్టేయాలి దీనిలో. అందుకే కటింగ్ అనేది ఒకటి మనం ఎంత సైజు కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ పెట్టుకొని కొలుచుకోవాలి. అది ఎంత పొడవు ఉన్నదో దానికంటే 1 ఇంచు తగ్గించుకొనే పెట్టుకుంటే మనం పెట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఎప్పుడైనా కట్ చేయించుకునే వాళ్ళు అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షీట్ ఉంది కదా, మనం కట్ చేయించుకున్న షీట్కి న్యూస్ పేపర్ పెట్టించుకోవాలి. ఇదిగోండి న్యూస్ పేపర్ని మనము ఇలా ఒక సింగిల్గా ఉంటుంది కదా, ఈ పేపర్ని తీసుకోవాలి. న్యూస్ పేపర్ని, ఈ న్యూస్ పేపర్కి మనం ఇప్పుడు దీన్ని చూడదాము. ఇలా పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి పెట్టేసుకునేటప్పుడు ఒకేసారి ఫోల్డ్ రాదు. ఇలా మనం కొంచెం చివర్లు బెండ్ చేస్తే మంచిగా ఫోల్డ్ అవుతుంది. ఇదిగోండి ఇలా ముందుగా కొంచెం ఫోల్డ్ చేసుకున్నా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పోవడమే రౌండ్గా. మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం మెజర్మెంట్ చూసుకోవాలి. మనం ఏ సైజు పెట్టుకున్నామో ఆ సైజు ఇప్పుడే పెట్టుకొని చూడాలి. ఇలా పెట్టుకొని చూడడం వల్ల మనకి ఇప్పుడు ఇలా కొంచెం చిన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఈ రోల్ని కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకి కరెక్ట్గా సైజ్ వచ్చింది. పైన ఇంకో పేపర్ వస్తుంది కాబట్టి కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇది లూజ్గా ఎక్కేటట్టు ఉంటే మనకి కరెక్ట్ సైజు సెట్ అవుతుంది. ఇది 2/4 సైజు ఇలా కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. ఈ సైడ్స్ అనేది వీటిలో ఇలా నెట్టేస్తే లోపలికి, ఇదిగోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. మరి ఎక్కువగా అనిపిస్తే పేపర్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు కూడా. ఎక్కువగా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పేపర్ని ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకి రోల్ అనేది ఇలా తయారవుతుంది. నెక్స్ట్ మనం వైట్ పేపర్ని పెట్టుకోవాలి. ఇలా వైట్ టేప్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ వైట్ టేప్ని దీనికి ఇలా పెట్టేసుకొని మనం నీట్గా ఇట్లా పెట్టుకుంటే మనకి ఇంకా కదలదు, ఈ రోలు చిరిగిపోదన్నమాట. ఇదిగోండి ఇలా మంచిగా దీనికి కరెక్ట్గా సైజు ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కొంచెం గట్టిగా ఇట్లా పెట్టేసుకుంటే మనకి రోల్ అనేది ఇంకా కదలదు, గట్టిగా ఉంటుంది. పైన వైట్ షీట్ వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, నీట్గా వస్తుంది. తర్వాత ఈ వైట్ పేపర్ ఉంది కదా మనం కట్ చేయించుకున్నది, ఈ పేపర్ మనము ఇప్పుడు ఎప్పుడు కట్ చేయించుకున్నా ఈ షీట్ కంటే దీంట్లో ఎక్స్ట్రా ఉండాలి. ఇటువైపు కూడా ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. నేనైతే ఇటువైపు ఎక్కువ కట్ చేయించుకున్నాను. కొంచెం ఇటు కూడా ఎక్స్ట్రా ఉంటే పేపర్ రోల్ చేశాక నీట్గా అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ రోల్ ఉంది కదా, దీన్ని ఈ వైట్ పేపర్తో ఇలా చుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా వైట్ పేపర్తో చుట్టేసేసి మనం ఈ సైడ్స్ అనేవి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టేసుకుంటే మనకి రోల్ అనేది తయారవుతుంది. ఇదిగోండి ఇలా మనకి రోల్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
ఇప్పుడు ఈ రోల్కి మనం సైజ్ బ్యాంగిల్ వేసుకుందాము, చూపిస్తాను. ఇదిగోండి, ఇది 2/4 సైజు. నేను చేసింది కూడా 2/4 సైజే కదా. చూడండి, మంచిగా ఫ్రీగా బ్యాంగిల్స్ అనేవి ఎక్కుతున్నాయి. వీటికి ఇప్పుడు మనం బ్యాంగిల్స్ ఎక్కించుకొని ఇలా పెట్టేసుకోవడమే. నేను కరెక్ట్ మెజర్మెంట్తో చేయించాను కదా, వీటిలో కరెక్ట్గా పడుతుంది. దీనికి పైన వైట్ పేపర్కి కూడా ఇలా టేప్ అనేది వేసుకుంటే ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. మనం స్టాండర్డ్గా కావాలి అనుకుంటే మాత్రం ఇలా వైట్ పేపర్కి కూడా మనం ఇందాక వేసుకున్నట్టు ఇలా టేప్ వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, తొందరగా పాడవ్వవు కూడా. టేపు వేయకపోతే కొత్తగా ఎవరైనా రెడీ చేసుకునే వాళ్ళకి కొంచెం పేపర్ అటు ఇటుగా కదులుతుంది. ఇలా ఉంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకా నేను తోడాలు వచ్చినా కానీ ఇలా బాక్స్ ఐటమ్ కానీ స్టోన్ బ్యాంగిల్స్ కానీ అన్నిటినీ ఇలా రోల్స్కి అనేది ఎక్కించుకుంటాను. ఇలా రోల్స్కి ఎక్కిస్తే ఇలా బాక్సుల్లో ఉంటే కస్టమర్స్కి చూపించడం కష్టం అవుతుంది కదా. ఇలా ఇగోండి, ఇప్పుడు రోల్స్కి ఎక్కించుకుంటే చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం వేసే సైజు 2/4 సైజు. ఇంకా నేను ఇది 2/4 రోల్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ 2/6 కానీ మనకి ఏ బ్యాంగిల్ సైజ్ కావాలి అంటే రోల్ పెద్దగా చేసుకోవడమే. మనం మడిచేటప్పుడు ఒక్కసారి మనకి ఏ సైజు కావాలో ఆ గాజులు ఇలా వేసుకొని చూస్తే మనకి అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది 2/4 సైజు గాజు. మేమైతే షాప్లో ఇలానే రోల్స్ అనేవి తయారు చేసుకొని గాజులు అనేవి ఎక్కించుకుంటాము. కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది కదా, బ్యాంగిల్కి ఇలా రోల్స్కుంటే వాళ్ళకి మనకి ఇయ్యడం ఈజీగా ఉంటుంది, వాళ్ళకి చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇదేమో థ్రెడ్. ఇలా కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఈ గ్యాప్లో నుంచి ఇలా వేసుకుంటాను. ఇంకా బ్యాంగిల్స్ ఇలా డైరెక్ట్గా పెట్టామనుకోండి, థ్రెడ్ కట్టకుండా పడిపోతాయి కదా. అందుకే నేనైతే ఇలా థ్రెడ్ అనేది పెట్టుకుంటాను. ఇదిగోండి, ఇలా థ్రెడ్ అనేది దీనిలోండి ఇలా ఎక్కించుకుంటాను. ఎక్కించుకుంటే మనకి ఇటువైపు నుండి వస్తుంది. ఇలా థ్రెడ్ వచ్చాక కట్టుకోవడమే. దీన్ని ఇలా కట్టేసుకుంటే చాలు. ఇంకా మనకి గాజులు అయితే అస్సలు పడిపోవు. థ్రెడ్ రోల్ అనేది తయారైపోయింది. చాలామంది అడిగారు ఈ వీడియో మాత్రం, ఎంతమంది అడిగారో, మేడం రోల్స్ ఎలా తయారు చేసుకోవాలి, మెటీరియల్ ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, మనము ఎట్లా కట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది వీడియో చేయండి అని చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మనం బ్యాంగిల్ రోల్స్ అనేవి ఇలా తయారు చేసుకోవాలి. బ్యాంగిల్స్ ఇలా ఎక్కించుకొని ఇలా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది రోల్ అనేది. ఇలా మనం సైజ్ అనేది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది చిన్న రోలు. మా షాప్లో కొన్ని ఇలా చేయించుకున్నాక కొంచెం చిన్న సైజువి ఇక్కడ వచ్చాయి. ఇక్కడవి చిన్న సైజు ఈ లైన్ మొత్తం. దానికి నేనైతే ఇప్పుడు బ్యాంగిల్ రోలు చిన్నగా చేసుకుంటాను. చిన్నగా ఎలా అంటే ఏమీ లేదు, మనం ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ అరపౌండ్ ఉంది కదా, దీన్ని మనకి ఏ మెజర్మెంట్ కావాలో, ఇప్పుడు ఇంతకుముందు ఇంత పెద్దది చేశాను కదా, ఇప్పుడు ఇది చిన్నది కావాలి అనుకున్నప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఎంత తక్కువ ఉందో అంత కట్ చేసుకోవాలి. మనం ఇలా మెజర్మెంట్ చూసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసి కటింగ్ చేసుకుంటున్నాను. మనం కరెక్ట్గా కావాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇది కొంచెం వంకర పోతూ ఉంటాయి, మందం ఉంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇంతకుముందు ఎలా తయారు చేసామో అది కూడా అలాగనే తయారు చేసుకోండి. ఇదిగోండి, ఈ సైజ్కి మనకి కరెక్ట్గా రోల్ అనేది ఇలా చేసుకోవాలి. దీంట్లో పేపర్ వేసుకోండి, ఇలా వైట్ పేపర్ వేసుకొని ఇంకొకటి తయారు చేసుకోవచ్చు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది ఇలా తయారు చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చూపించాను కదా, పెద్ద షీట్ ఉంటుంది, దానికి మనకి నాకైతే 4 అవుతాయి. ఒక షీట్లో 4 రోల్స్ చేసుకోవడానికి తయారవుతుంది. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇలా కట్ చేసుకొని రోల్స్ అనేవి తయారు చేసుకోండి. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.